సో గైస్ ఇది వచ్చేసి ఇర్ఫాన్ ఖాన్ బండి అన్నమాట. ఇర్ఫాన్ బండితో అయితే రోడ్ షో కూడా చేస్తాము. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే తరాము పరాదే తరాము వస్తే మీ తాత క్లిప్ తీరా. ఇప్పుడు సూపర్ ఉన్నది. కాలు గాలిలో పెట్టుకోవాలి చూడు. జన్మని కొంచెం ముందు ₹20 ఇస్తా. తెలుసా ఇమ్రాన్ వాని బండి దొంగతనం చేసి నేను తెస్తున్నా ఇప్పుడు. అయ్యా సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. సో గైస్ మన ఈ రోజు అయితే ఇర్ఫాన్ లేకుండా ఇర్ఫాన్ ఛానల్ ఎందుకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాం అంటే మేము చూపించాలా సో గైస్ ఇది వచ్చేసి ఇర్ఫాన్ ఖాన్ బండి అన్నమాట. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు చెప్తే అర్థమయ్యేది. వెళ్ళిపోతే రోజు బండి మొత్తం వద్దురాబాయ్ అంత పెద్ద మన పనులు తీసుకోవాలి చూసి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదురా. ఎందుకు కరెక్ట్ కాదనా? ఏం కాదనా? ఏమైతే తీసుకోపోతే లొల్లి లొల్లి పంచాయతీ ఎందుకు అయితే వాళ్ళు లేనప్పుడు మనం దమ్దం చేయడా? ఇష్టం రా బాయ్, ఏమైనా నాకు సంబంధం లేదు. సో గైస్ మనం అయితే ఈ రోజు అయితే ఏం చేస్తున్నాం అంటే ఇర్ఫాన్ ఖాన్ బండి అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది, తాళం అవసరం లేదు, డైరెక్ట్ కిక్ కొడితే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట మనకి. అండ్ అంతేకాదు ఇంకా మనం ఏం చేద్దాం అంటే అందరు రోడ్ షో అంటారు. ఈ బండి అందరు కామెంట్ చేస్తున్నారు ఎక్కువ రోడ్ షో అని. సో ఈ బండి ఇర్ఫాన్ బండితో అయితే రోడ్ షో కూడా చేస్తాము. సౌండ్ వస్తుంది బండి అది గ్రూప్ విడికినా ఇంత పద్ధతి కాదురా. నేను నడిపిస్తాను మరి దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. చాలా రోజుల తర్వాత అయితే ఇర్ఫాన్ ఖాన్ మొత్తుకుంటాడు అయితే తెలిసినట్టు చూడు ఒకసారి. ఇవన్నీ వీడియో పెడుతున్నా తెలుస్తుంది ఎందుకు తెలియదు. అరే వీడియో కోసం చేసినారా అని చెప్తా అయిపోతుంది. పెద్ద ప్లానింగ్ ఏమంటే ఈ మాడిపెట్టి పండి అన్న అట్లనే ఉంటుంది ఇర్ఫాన్ ఖాన్కి. ఇది నాకే నడపనిపోతుంది, నాకే నడుపుతున్నా. అందుకే నీకు నడపడానికి రాదు చెప్తున్నా కదా. ఈ బండి కనుక రోడ్డు మీద తీసుకోతే మనకి క్రేజీ రియాక్షన్ అయితే వస్తుంది. అంటే అదే కాకుండా మన సబ్స్క్రైబర్స్ అడిగి తెలుసుకున్నాం ఏంటిది ఫీల్ ఎక్కుతారా డ్రాప్ చేద్దాం రా. రోడ్డు పేరు ఎవరైనా గుర్తుపడతారు కదా, వాళ్ళని అయితే ఎక్కించుకొని మనము లిఫ్ట్ ఇస్తాం అనమాట. మనము కాదరాబాయ్ వాడికల్ ఇంటి తెచ్చి నడిపిస్తారా? నీకు వస్తా దిగద్దు. ఏమైంది చెప్పు, ఎందుకు తీసుకోరా బయటికి పోతున్నాం అన్న? తెలియకుండా ఎందుకు పోతున్నావు? ఎన్నిసార్లు వెళ్ళాడు అన్న బండికి? బండి పెట్టి ఆపం మేము. అరే వాడు పో రాని అడ్రా, మళ్ళా వాడు పోనీయాడు. కిక్కొట్ చెప్తా కిక్కొట్లు. ఏమైతుంది ఆన్ బండి ఎక్కితే ఏమైతుంది?
ఏమన్నా ఏం కాదన్నా వీడియో పెట్టుకొని అరే, చిన్న పోరం బండి మీద సబ్స్క్రైబర్స్ రోడ్ షో అడిగి బండితో అంతోటి చేస్తారా మీకెందుకు మీరు గాడిలో కూడా ఆ బండి ఎక్కువ ఏం కాదన్నా తెచ్చుకుంటే చూడండి వేసుకుంటా మీరు ఎవరు సరే ఆవు పోయి ఒక రౌండ్ అయితే చేస్తాం పోయి వద్దురా ఆయన అరే బోర్ కొడుతుందా గర్భ అయితే నాకు మనం ఇస్తాం ఏం కాదు ఏమైనా ఏం కాదు. వేసుకోవాలి ఏం కాదు సరే కానీ సరే గరం కానీ అన్న మాట్లాడుకుంటామన్నా వద్దురా గర్భ బాధపడుతున్నాడు చెప్తాను బాధ ఏం పడడు ఆడు అంతే ఆడు ఇరుపా నాకు మంచిగా తింటాడు ఆడు అరే ఏమైనా వేసుకోర్రా చెప్పురా మళ్ళా నాకు ఏదైనా పోరోన్ బండి మీకు కార్తీలకు కూడా దాని మీద తిరుగుతా అంటారు ఏం సిగ్గు ఏందన్నా నువ్వు కూడా ఉన్నావా అన్న చెప్పురా అన్న నేను ఒక్కనే మాట్లాడాలా చిన్న పోరాడు కొనుక్కుంటే దాని మీద తిరుగుతారు ఆ బండ్లు ఉన్నాయా తిరుగురి మా బండ్లు వేయాలని అన్నాడు చిన్న పోరాడు అరే తీయాలంటే ఏం కాదన్న మా చిన్న మా ఇర్ఫాన్ గారు మా బండ్లు తీయలేడా ఇప్పుడు వాడు ఏం కాదు వాడు మా మీద వీడియోలు నేను కూడా చేస్తుంటాడు పోరాడే ఏమని వీడియోలు దాని మీద రోడ్ షో కావాలని అడిగిరు తీసుకొని సబ్స్క్రైబర్స్ కోసం చేయాలి కదా తప్పదు కదా చేసేమని చెప్పు ఇర్ఫాన్ గాడి చేస్తే మంచిగా ఉంటది ఈ గాడి లేకుండా ఇది చేస్తే ఇడికనైతుందా ఏం కాదన్న ఏ ఓరాబాయ్ చెప్తుంటారు ఏం కాదన్నా. ఇప్పుడు జిహెచ్లో ఉంటది వీళ్ళు నువ్వే చెప్తున్నావు. ఏడిపించడే వాళ్ళ వీళ్ళకి అదే చేస్తారు చెప్తున్నావు నేను చెప్తున్నా నేనే చెప్తున్నా ఎప్పుడు మన. చేయలేమని అవును, ఎప్పుడు ఎప్పుడు చేయలేమని చేయలేమని నాకు ఇక అవసరం నేను మాట్లాడతావు ఇక వీడియో సరే, కావాలి. మేము సరే అన్న, మనం మనం పోదాం దా. కాబట్టి తిరుగుతున్నాం అరవై వీడియో కోసమే కదా ఏమని వేసుకోరా బాబు, మరి. సరేదా ఎక్కడ ఆయన ఎట్లా అన్నాడు? మనం పోయి మనం రోడ్ షో చేసుకున్నాం మనం నువ్వు కొట్టు కిక్కు నేను కాదు. So guys, అరే మేము వీడియో కోసం చేస్తున్నాం బాబాయ్ నువ్వు కూడా మా ఎక్కడ నువ్వు కూడా మా ఎక్కడ ఖరాబ్ చేస్తున్నాం ఆ బండిని అట్లా చేస్తలేం బాబాయ్ వీడు మెంటల్ చూస్తున్నారు అనుకోరు మమ్మల్ని రోడ్ మీద ఫీల్ అన్న మనకి ఫీల్ అయిందని మెంటల్ బండి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇర్ఫాన్ గానే మనం టార్చర్ చేస్తారు కాబట్టి మనం ఈరోజు ఇర్ఫాన్ గాని టార్చర్ చేయబోతున్నాము రేపు ఒకసారి లేవది గైస్ Taramu, parade, taramuste. అరే అరే నడు 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 అన్న మేము మాకు తిరుగుతామన్న నాకు సిగ్గులేసేయడం లేదు ఒర్రు లిఫ్ట్ అని ఒర్రు వారీస్ అని ఒర్రు గట్టిగా గట్టిగా ఒర్రు గట్టిగా బండి అరే అన్న బండి ఉరుకుతుందండి ఇదిగో ముంగడో ముంగడో అన్న ఇగో బండి బాగుందా మంచిగా ఉందా రౌండ్ ఒక్క రౌండ్ నువ్వు నడిపియే కావాలంటే నడపవా నీకు అట వస్తా కానీ ఆ బండి కూడా ట్రాల్ కొడితే తెలుస్తుంది ఎట్లుంది ఏందని మజా లేకపోతే వెనకలెక్కే అరే అట్లా మంచిగా ఉందిగా శుభాకాంక్షలు ఎదురున్నాడు తాత మీ తాత క్లిప్ తీరా ఎక్కువ ఏడదించాలి పండగ పండగ హాస్పిటలా సరే దించేసేద్దాం ఎక్కువ 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 తాత అరే భయ్ మేము హెల్ప్ చేస్తున్నాం రా భయ్ నా హాస్పిటల్ పోతున్నా హాస్పిటల్ కాడ దించేస్తున్నాం ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ పోతే బాధ అయింది హాస్పిటల్ కాడ దించేసేస్తున్నాం వస్తున్నాం అరే మెల్ల జాగ్రత్త బాబు ఇగో జాగ్రత్త బాబు తాత ఎట్లా అనిపిస్తుంది బండి మంచిగా ఉందా కష్టం పట్టుకో మన మంచిగా పట్టుకో ఎందుకంటే గట్టిపోవాలి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ తాత అడుగుడు ఎంత ఇస్తున్నావు మరి ఏమి అది మాత్రం లేదు అసలుడే గాని మహానుభావుడు హాస్పిటల్ కాడ నడుస్తూ ఎట్లా అనిపిస్తుంది బండి బాగుంది అవునా ఇది మాకు పోరాని బండి చేసినాం మనం
ఒక పోరాడు బండి దొంగతనం చేసి కూడా మొత్తం నడుపుతాం అనమాట మనము. మంచిగా అనిపిస్తుందా బండి? ఇట్లా బండి లేపాలా లేపాలా బండి? వద్దు ఏ, ఒక్కసారి ముసలుడు నా ముద్దు ముసలుడమ్మ ఒక్కసారి ఇస్తున్నావు ఏమైనా పైసలు తాత ఎంత ఇస్తావు దిగినాక? నేను దిగినాక నేనేమి ఇస్తాను నువ్వు వెయ్యాలి హాస్పిటల్ పోతున్నావు గోళీ తీసుకుంటా ఈడనా? మేము ఫైనల్ అయితే ఒక మంచి ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఆయుర్వేద షాప్ కి అయితే రీచ్ అయిపోయినాము. సో తాత అయితే మాకు ఇప్పుడు ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఖర్చుకి ఇస్తాడు. అమ్మో అది లేదు పెట్రోల్ పిచ్చోడు ట్రాలేస్తే అయ్యా పిక్చర్ ఏమవుతాండ్రా తాత? తాతకు అడుగుదామా? బండి మంచిగా అనిపించింది బండి మంచిగా అనిపించిందా? ఆనా? అంటే కొత్తగా సరే ఖర్చుకు ఒక 50 రూపాయలు ఏ పైసలు లేక నేనే గోల్డ్కి వచ్చిన ఉట్టి అన్నం తాత. అట్లా తాత, చేయొచ్చు. లవ్ యూ నేను దున్నకు లవ్ యూ. ఒక పప్పి లవ్ యూ ఒక పప్పి పప్పి దించిలిగా పప్పి. తాత లవ్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ దొంగ కొడుకులు ఏం చేసిరు మా మనవందిది అతుకొని వచ్చిర్రు. ఏందన్నట్టు ఇప్పుడు ఇది అట్లా కాదు మీ మనమంది అయితే తెచ్చింది మళ్ళీ ఎక్కడ పోతుంది ఇట్లా పెద్ద మనుషులు రోడ్ల మీద ఉంటే హాస్పిటల్ కాడ దించాల్సి వస్తుంది. ఇంకా పైసా వేసుకొని ఈ గాడి లెక్క ఈ పడికి ఏమంటలే నేను వీళ్ళు ఏం చేసిర్రు తిరుగుతురు ఉత్తిగా పొరల పొండి గాలిలో పొండి ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మంచిగా ఉండాలా నువ్వు? హెల్త్ మంచిగా ఉండాలనేది టైంకి తిని వండుకో. కలవడానికి అయితే సో మన అన్న మన సబ్స్క్రైబర్స్ కోసం బండి ఎక్కియాలని చెప్పేసి మనము బండి అయితే ఎక్కాను ఒకసారి. ఇప్పుడు సూపర్ ఉన్నది. కాలు గాలిలో పెట్టుకోవాలి చూడు. నమస్తే. బండి ఎక్కువ ఈ బండి కన్నా మంచిగా ఉందా? నాకు ఈ బండి బండి తీసుకో. చిన్న పొరలు బి నడిపిస్తారన్న చిన్న పిల్లలు బి నేర్చుకుంటారు. ఇది చిన్న పొరల బండి ఇది. జరువు అంటే నమస్తే. వట్లే గుర్తుపట్లే పెద్దగా అయిపోయింది కదా అక్క, అందుకే గుర్తుపడతలేదు. చిన్నప్పుడు మీ చేతిలో పెరిగినా ఆంటీ. అయ్యా అంటే నువ్వు పెద్దగా అయిపోయినావు కదరా. బండి ఎట్లుంది? బాగుందా? వీళ్ళని అడిగాను బండి ఎట్లా? బండి ఎట్లుంది ఆంటీ నమస్తే. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. బండి ఎట్లా? ఎక్కువ రోడ్లు వేస్తాం. దాకా బండి పోదురా ఇది. అరే ఎందుకు పోదు? పెట్రోల్ పోసి అడిగిన పోతుంది ఆంటీ. ఇగో ఈ వీడియో మీ కొడుకు వస్తారు, మీరు ఎక్కువ నేను తీసుకోవద్దా? కొంచెం గట్టి చెప్పాలా? అన్నం తిన్నారా? ఎగ్జామ్ కాలేజ్ టైం అవుతుందని చెప్పి పప్పు గారు తీసుకొని వచ్చి తొందరగా మీకు తీసుకోవాలని మీరేం ఎక్కలేరు. పక్క ఎవరినో ఒకళ్ళు ఎక్కించుకుంటారా? ఇయ్యాలరా బాయ్, మరి ఇంత దూరం తీసుకొచ్చి ఇంత దూరం వచ్చి వేస్ట్ మరి. పక్క ఎవరినో ఒకళ్ళు ఎక్కిస్తాం బండి మీద. ఎక్కించిన దగ్గర రావద్దురా బాయ్. ఎక్కించుకునే రావాలి మనం. ఎక్కించుకొని కావాలంటే వాళ్ళ ఇంటికనే నడులుదాం కానీ ఎక్కించుకుంటే ఓన్ ఇంటికి. ఏ నీతో కాదురా బాయ్, నీతో కాదు. అది కూడా కాదు నాతో. మరి మాతో కాదు, మేము చెప్పుకోం, గొప్పలు చెప్పుకోం. మరి అడుగుతూ కొడతారు బండి పెద్దగా అయిపోయినాం మాట్లాడి ఎంబడే ఉన్నాం. మాట్లాడు. ఎడిపోతున్నారు షాపింగ్ వడ్లేలా? అది మంచి పండే. ఎక్కువ ఏం కాదు.
అరే మెత్తగా అంటే కదా. ఇట్లాంటి బండి అరే ఎక్కువ రాక వదిలేస్తా కొత్తగా రాక ఎక్కువ నువ్వు ఇప్పుడు ఎక్కిస్తావా లేకపోతే నేనే మాట్లాడి నేను ఎక్కియాలి రా బాయ్ ఎవరన్నా చెప్పు నీకేమన్నా నేను ఎక్కిస్తా అన్న మరి ఇంకెంత సేపు రా బాయ్ సరే, మొత్తం నువ్వు హైదరాబాద్ కిక్ అంతా కొట్టు, కిక్ కొట్టు, తిరుగుతున్నాం బండి మొత్తము ఆయక్క చూస్ ఇటు వద్దు రాక షాప్ ఓపెన్ చేయాలి ఏడాక సరే. వదిలేస్తా ఎక్కువ రాక వదిలేస్తా ఏమన్నావు మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే అరే అక్క ఈ ఫోన్ పట్టుకో అక్క అక్క కాల్ పైన పెట్టు. ఇక్కడ సేమ్ కమాండ్స్ బాగా చిన్నగా వెరైటీ ఉన్నాయి ఆ, అవునవును వాళ్ళ వీడియోస్ మీ వీడియోస్ చాలా చూస్తాను నేను అది వాన్ బండి అని మీ వాన్ బండి దొంగతనం చేస్తాను అయ్యో ఆ. అరే అన్న అనగా తమ్ముడాను అయ్యో ఆ కన్నా అన్న తమ్ముడన్న ఒకటే బ్రదరే కదా నా ఈ బండి కలర్ ఎవరు కలిసి నీకు అనిపిస్తుంది చిన్న పిల్లగా మంచిలే కాక బండి మా బాగానే ఉంది అది ఏమంటారు డైరెక్ట్ బండి అనమాట ఇది ఆహా. ఓ మేరా దిల్ లుట గయి ఇంటికి అయితే రోడ్డు మీద అందరూ కూర్చొని తిట్టుకుంటారు ఏమైతే అర్థమైతే లేదు అయ్యో థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ 10 రూపాయలు ఇయ్య. నా దగ్గర ఉంటాయి కదా ఇయ్యాల. ఆడికెళ్ళి డ్రాప్ చేసినాం అక్క చెప్పేది ఇటు రా. ఈ బస్ వచ్చినాక మనీ అవసరం లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క నీకు ఓకే అక్క థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అక్క ఫోన్ ఫోన్ అక్క థ్యాంక్స్ సారీ మర్చిపోయాను ఓకే పట్టుకో సో ఫైనల్ గా అయితే ఒక్కరు అయితే ఇచ్చేసిర్రు పెద్ద పెద్ద మాటలు నా ముంగట మాట్లాడకు. కాదురా బాయ్ ఆ. మన సబ్స్క్రైబర్ కాబట్టి ఎక్కిరు ఇంకో వేరే వాళ్ళు ఇంకొకరిని ఎక్కిరా బాయ్ నువ్వు ఎక్కి అదే మగ నువ్వు ఇస్తా ఎవరు? నువ్వు ఎక్కి పెద్దోనిరా బాయ్. పెద్దోనే కదా సరే బాయ్ నేను మాట్లాడతారా బాయ్ అక్కలతో మాట్లాడతారా మా వీడియో చూస్తుంటారా చూస్తుంటారా మా వీడియోలో ఏడికి వెళ్తుర్రు అక్క మీరు థ్యాంక్స్ అక్క సరే మీరు మేము కూడా ఆంధ్ర నుంచి కలవాలి థ్యాంక్ యూ సో మచ్ అక్క అయ్యో మనోడు సో వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అనముచ్చట సో వీళ్ళు కూటంగా వాళ్ళని ఆడికి షాప్ కి వెళ్తారంటే ఆడ డ్రాప్ చేస్తాడు సరే కొంచెం ముందు జరుపు. ఆ ఎక్కు. ఓకే మంచిగా అనిపిస్తుంది మంచిగా బండి చాలా మంచిగా ఉంది థ్యాంక్స్ అక్క కొత్త సంవత్సరం ఎట్లా చెప్తున్నావు మరి మంచిగా జరుపుకున్నా తమ్ముడు అవునా ఎంత ఇస్తున్నావు మరి బండి తీయరంగా ఎంత ఇవ్వాలా ఎంత ఇస్తావు నీ ఇష్టం 10 రూపాయల 5 రూపాయల రూపాయి ఇస్తా ఎంత ఇస్తావు 20 రూపీస్ ఇస్తా ఈడనే దింపు ఈడ ఆడ ఆ షాప్ కంటే ఆడనే ఈడనే ఈడ థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా అనిపించింది బండి మంచిగా అనిపించింది మంచిగా అనిపించిందా ఓకే థ్యాంక్ యూ సో మచ్ న్యూ ఇయర్ ఇట్లా ఇది బండి ఎవరికి తెలుసా ఇర్ఫాన్ తెలుసా ఇమ్రాన్ వాళ్ళ కొడుకు? ఇర్ఫాన్. వాని బండి దొంగతనం చేసి నేను తెస్తున్నా ఇప్పుడు అయ్యా వాని బండి దొంగతనం చేసుకొని నడుపుతున్నాను అనమాట సో ఆడ ఫీల్ అవుతుంది దొరికి చెప్తే ఓకే నాక థ్యాంక్ యూ సో మచ్ మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ 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 ఓకే ఓకే అక్క ఓకే థ్యాంక్స్ ఎట్లా అనిపిస్తుంది అక్క బండి మంచిగా ఉందా బండి అన్న ఇది ఇర్ఫాన్ తెలుసు కదా ఇర్ఫాన్ ఇమ్రాన్ వాళ్ళ కొడుకు వాని బండి దొంగతనం చేసి చేస్తున్నా ఎందుకక్క మీ ఏం కాదు సరిపోయింది బండి ఆడ ఫుల్ హుషారు ఆడు నన్ను ఆగం చేస్తాడు